సూర్యనారాయణ సార్ గారు ఇక్కడ చాలామంది గురువులకు గురువుగా ఉండి ఉంటాడు. మరి అటువంటి గురువు గారు అయినటువంటి సూర్యనారాయణ గారు సార్ను 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ పాదపద్మాలకు అనంత కోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. వారి అనుగ్రహంతో వారి అనుమతితో మాట్లాడుతున్నాను. అటువంటి గుణవంతులను తయారు చేసేది గురువుల బాధ్యత. లేకపోతే సమాజం చెడిపోతుంది. అటువంటి గుణవంతులను, సత్యవంతులను తయారు చేసి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపాలని ఇక్కడ విచ్చేసిన గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఉండి మా బాబా ఆశీస్సులు అందుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. సాయిరామ్. అన్ని పాఠశాలల్లో కూడా మన డిసిప్లినే కాదు, మనం బోధించేటువంటి విధి విధానంలో సబ్జెక్టులలో కూడా మానవతా విలువల్ని జోడించాలనేటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని మనం ఈ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు పర్తి యాత్ర వెళ్తా ఉన్నాం. మనం అక్టోబర్ 2, 3 తారీఖుల్లో ఈ పర్తి యాత్రలో కూడా పుట్టపర్తిలో రీసెర్చ్ చేసినటువంటి యూనివర్సిటీ స్కాలర్స్ ఉన్నారు అక్కడ. అటువంటి స్కాలర్స్ చేత మన ఉపాధ్యాయులకు ఈ మానవతా విలువలు ఎట్లా బోధించాలి, పిల్లలకు బోధనలో ఎట్లా కలపాలి అనేటువంటి విషయం పైన ఒక సెమినార్ పుట్టపర్తిలో పెట్టుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు సన్నద్ధం. మనం నిజంగా వాల్యూస్ మనం బోధిస్తే ఏమైనా పిల్లల్లో కూడా డెవలప్ అవుతాయా కాదా అనడానికి మనం ఇక్కడ ఒక సూచనప్రాయంగా మనం ఇక్కడ సెమినార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 గంటలు 10 to 1 అనుకున్నాం దాదాపు. అంతేకాదు మన ప్రభుత్వ పాలసీలలో ఎన్నో పాలసీలు, ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ విని ఉన్నారు మీరు. సర్వశిక్ష అభియాన్లో కూడా ఆయన వర్క్ చేశాడు. తర్వాత ఎస్ఎంసీ కోఆర్డినేటర్స్కు ఎస్ఎంసీ సంస్థ అంటే స్కూల్ మేనేజ్మెంట్ ఏర్పడినటువంటి ఆ పరిస్థితులలో వాళ్ళ ట్రైనింగ్స్ కూడా సాధించాడు. అంతేకాకుండా మన సత్యసాయి వాళ్ళు ఆ విద్యావాహినిలో కూడా అందరి తెలంగాణ మొత్తం టీచర్లకు సార్ ట్రైనింగ్ ఇచ్చాడు. మరి అటువంటి గొప్ప వ్యక్తి మనకి ఈరోజు భక్తగా దొరకడం నిజంగా చాలా అదృష్టం. సార్ ఒక్క సిబిఎస్ఈలోనే కాదు, ఐసిఎస్ఈలోనే కాదు, స్టేట్ బోర్డులోనే కాదు, అన్ని బోర్డ్స్లలో కూడా సార్ వర్క్ చేశాడు. విద్యాబోధనలో మానవతా విలువల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అని సూచనాప్రాయంగా, అంటే ఇప్పుడు ఇక్కడ సార్ చెప్పే విధి విధానం తెలుస్తుంది మనకు. నిజంగా పిల్లల లోపల ఈ చేంజెస్ మనం తీసుకురావచ్చు కదా అనే ఆలోచన మనకి ఇక్కడ వస్తుంది. ఇంకా పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మెళుకువలతో మనం పూర్తిగా సన్నద్ధమై మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను మనం ఒక సక్రమ మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి మన ముఖ్య వక్త అయినటువంటి ఆత్రేయ గారిని సవినయంగా మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి. నేను మాట్లాడే ముందు మీ అందరికీ ఒక అష్యూరెన్స్ ఇస్తాను. మీ కెరియర్ 15 సంవత్సరాలు అవనివ్వండి, 22 సంవత్సరాలు అవనివ్వండి, 30 సంవత్సరాలు అవనివ్వండి, నేను నెక్స్ట్ 1.5 అవర్స్లో మాట్లాడబోయేది మీరు మీ 12 మంది ఎన్క్యాప్సులేటెడ్ హార్ట్, మైండ్, బాడీ, సోల్ ఆల్ సరెండర్డ్ ఎట్ హిస్ ఫీట్. మెగా ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు మ్యూజిక్లో కొంత ఇంట్రెస్ట్ ఉంది. చివరి భాగంలో అది కూడా వినిపించేస్తాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సత్సయ ట్రెడిషనల్గా ఉంటుందేమో యూనివర్సిటీ హైయర్ లెర్నింగ్ అనుకుంటున్నారు కదా. దెర్ ఇస్ ఎ సాక్సోఫోన్ అండ్ ఎ క్లారినైట్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్. నేను దాని రేట్ విని పడిపోలేదు నేను అక్కడ. దట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్. ద క్లారినైట్ దట్ దే హ్యావ్ కాస్ట్ 2.86 lakhs. ఒక 15 క్లారినైట్స్ ఉన్నాయి అక్కడ. వరల్డ్ మ్యూజిక్లో కూడా, వరల్డ్ క్లాస్ మ్యూజిక్ స్కూల్లో కూడా లేవు. ఇంకా ఆశ్చర్యంగా పడిపోవడానికి ఒక విషయం ఉంది. ఆయన ఏది అక్కడ సత్సాయి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం కొనలే. వరల్డ్ క్లాస్ మాస్టర్స్ మ్యూజిషియన్స్ తీసుకుని వచ్చి, స్వామి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ పిల్లలకి మేము నేర్పుతాం అని చెప్పి అక్కడ కూర్చున్నాం. వాట్ ఇస్ దిస్? నాకు
స్పేస్ వస్తూ ఉంటే సత్య, ధర్మ, ప్రేమ, శాంతి అని ఎందుకు అంటున్నాను నేను? మీరు ఎడ్యుకేషన్లో, టీచింగ్లో, క్లాస్ రూమ్స్లో, when you walk into your classroom, you are able to assimilate what Satya is, what Dharma is, what Prema is, what Shanti is. This will cover every minute value of the world in a nutshell. Kani, when you introduce this to your classroom, మీకు దీనిపైన ఉన్న అవగాహన, అర్థం చేసుకోవాల్సిన సబ్ సెక్షన్లో కొన్ని విషయాలు అవి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే మీరు క్లాస్ రూమ్లోకి వాల్యూస్ చెప్తామంటారో, వాట్ ఈస్ ద రెస్పాన్స్? Okay children, today I am going to teach you about truth and non-violence. You all know that this is told by Mahatma Gandhi అంటారా లేదా? మీరంతా ఎందుకు మీ క్లాస్లోనూ మీకు చాలా గొప్పగా పేరున్న క్లాస్ రూమ్లో ఆ క్లాస్ రూమ్ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ రేపు ఒక 1 అవర్కి అందరు వస్తారు 10 o'clockకి. ఎస్ టీచర్, దేనికి టీచర్ అంటారు. అంటే మహాత్మా బుద్ధ చెప్పినవి కొన్ని మనం మాట్లాడుకుందాం అన్నాను. కొంచెం నాకు పేర్లు ఎవరైనా వచ్చారో లేదా? యాన్యువల్ డే వస్తుంది, మనం యాస్ టీచర్ టీచర్ ఐ ఆల్సో విల్ కమ్ టీచర్, రకరకాల వాయిస్ ఉత్సాహం వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ foremost challenge that you and me as teachers will face when you want to inculcate, imbibe, interpolate values in a classroom? The greatest challenge that you will get is they are not interested. Are they interested? So the teacher's responsibility is multiplied now. Values cheppali, it is extremely significant, and the greatest responsibility multiply అయిపోయింది ఏంటి? ఇంట్రెస్ట్ కలిగేలా చెప్పాలి. Once in Uttar Pradesh, I got down a bus. It was gradually falling dark. చీకటి పడుతుంది. ఆ బస్సు వాడిన నన్ను దింపిన ప్లేస్ నుంచి చూస్తే పెద్ద పెద్ద చెట్లు, ఒక చిన్న ఫారెస్ట్ ఉంది, ఎక్కడో కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. నేను జస్ట్ ఇలా రోడ్డు దిగి ఒక అడుగట్టు వేసి ఉంటాను, పెద్ద బుష్ నుంచి ఒక పెద్ద సౌండ్ వచ్చింది. నాకు అసలు నేను ఏదో చెప్తున్నా అనుకుంటున్నారా? ఏమీ చెప్పదు. హౌ టు గెట్ స్టూడెంట్స్ interested to learn values. So you have to become a person with multiplicity roles, varying degrees lo. If you are not able to get the attention, interest of the students, it will become extremely difficult for you to communicate the values that you want them to learn. ఇంకా ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా వాల్యూస్ మీరు చెప్పాలి అంటే టీచింగ్లో? ఓకే, ఎవ్రీబడి షో యువర్ హ్యాండ్ లైక్ దిస్. సార్ ఒక పిక్చర్ ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది అందరిది. ఇట్ ఈస్ టూ హార్ష్. దెర్ ఈస్ హార్డ్లీ ఎనీ సోర్స్ దట్ వీ గెట్ అప్రిసియేషన్, ప్రైజ్, అప్రూవేషన్. మనని పొగిడేవాళ్ళు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. మనకి అతి దగ్గరగా ఉన్న బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనని అంతలా ఎప్పుడు పొగడరు. ఎలా చల్లరే అని చెప్పి అంత కాంచలవు ఉంటుంది. అందుకే ఈ క్రూయల్ సొసైటీలో మనం బతకడానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఈ చేయి కొంచెం చెప్పండి. అర్థమైపోయిందా? పెద్ద మ్యాజిక్ చేద్దాం అనుకున్నాను, పెద్ద ఈవెంట్ ఏదో ఉంటున్నాను. బట్ డూ దిస్ to yourself. Appreciate the way you are. మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ని మీరు గ్రహించండి, గుర్తించండి. ఎస్, ఐఎమ్ గుడ్ ఇన్ దిస్. ఏదైతే రాదో, ఎస్ ఐ విల్ లెర్న్.
I will develop, I will improve, I will enhance. But do not forget to appreciate yourself. Values in education up to 50s and 60s, ఇక్కడ జనరేషన్ ఎవరు లేరు. 50s and 60s గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, యూ మే బి షాక్డ్. Teachers and girls had the same washroom. Male teachers and girl students, male teachers. ఒకటే వాష్రూమ్ ఉంటుంది, వేరేది అవసరం లేదు. మాస్టర్, సమాజం మారింది, మారాల్సి వచ్చింది కదా. ఒట్టినే అన్నీ మారిపోవట్లేదు కదండి. ఎందుకు ఈ చేంజెస్ వస్తున్నాయి? టీచర్ 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 కొంత స్టూడెంట్ని మన వైపు తీసుకుని రావడానికి యాక్సెప్టబుల్. తీసుకో మెటల్ స్కేల్ ఆన్ దిస్ పార్ట్. సార్ మీలాంటి వాళ్ళకి తెలియదు సార్, నవ్వుతాడు సార్ ఆడు. ఎస్, నవ్వుతాడు. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? నేర్పడం, నేర్పించడం. ఏమవుతుంది అక్కడ? అదైతే రాదు, నాకు మిగతా విషయాలు తెలియదు. భయపడిపోతాడు, లాక్ అయిపోతాడు, నవ్వుతున్నాడు. యాక్సెప్ట్. మీరు ఏ మ్యాథ్స్ అయితే చెప్తాం అనుకుంటున్నారో, ఏ సైన్స్ అయితే చెప్తాం అనుకుంటున్నారో, ఏ లాంగ్వేజ్ అయితే రావాలనుకుంటున్నారో అదైతే జరగదండి, పక్కా, ఖచ్చితం. వేర్ ద మైండ్ ఈస్ విదౌట్ ఫియర్. నేను ఇప్పుడు ఇక్కడ ఇంత అడల్ట్ ఆడియన్స్లో కూడా మిలిటరీ ఎన్వైరన్మెంట్స్కి ఎక్స్పోజ్ అయిన వాడికి చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిలిటరీ ఎన్వైరన్మెంట్స్లో ఎవరైతే ఆఫీసర్ వస్తారో ఆయన వచ్చే టైంకి అక్కడే సుబేదార్ మేజర్ అక్కడ ఉంటాడు. కరెక్ట్, సాబ్దాన్ సాబ్దాన్ పెడతారు అంత. కూర్చున్న తర్వాత ఆడియన్స్ బయటపడి సాబ్దాన్, కూర్చుని సాగుతారు. కూర్చోడంలో కూడా తర్వాత ఆఫీసర్ వస్తారు, బ్యారెట్ తీస్తారు, బేటన్ పెడతారు. సో ఆయన ఎంతసేపు మాట్లాడితే పొజిషన్ ఇస్ దిస్. Things happen in military environments because it is a pyramid, hierarchy. రేపొద్దున వార్ టైంలో సార్ వాడు నా మాట వినట్లేదు అనేది నేషనల్ రిస్క్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఎవరైతే పుట్టపర్తి కమింగ్ మంత్లో ఫస్ట్ టైం వెళ్తారో, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా పుట్టపర్తిలో కూడా నేను ఈ మిలిటరీ ఎన్వైరన్మెంట్ చూశాను. ఎలాగా? పాయింట్ నెంబర్ 1, అందరిది సేమ్ యూనిఫామ్ చూస్తాం. సార్ని చూడండి, అందరు అక్కడ అలానే కనిపిస్తారు. సెకండ్, మిలిటరీలో కమాండ్స్ గట్టిగా ఇస్తారు, వాయిస్తో డామినేట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్తే మీరు ఏ తప్పు చేస్తున్నా సరే బ్రదర్ అంతే, ఈ సాయిరామ్ సాయిరామ్ చెప్పి అందరినీ లైన్లో పెట్టేస్తారు. 10,000 మంది లైన్లో నిల్చుంటారు. I will definitely request all the teachers from my heart, నేను బెస్ట్ ఆరేటర్స్ ఆఫ్ ద వరల్డ్ మీద చాలా స్టడీస్ చేశాను, ఎవరు అద్భుతంగా మాట్లాడతారని చెప్పి. ఆ క్రమంలో ఈయన గారిది చూసే తప్పు కూడా చేశాను. ఓం శ్రీ సాయిరామ్. మీరు కూడా చూడండి. ఎనీ ఆరేటర్ ఇన్ ద వరల్డ్ మాట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. సో వాట్ ఐ మీన్, ఒక క్లిక్ చేయండి మీకు అర్థమవుతుంది. నేను మెమరీ నుంచి డ్రా చేసిన ఇన్ఫర్మేషన్, ఐఎమ్ యూజింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ చేసుకుంటా. వెన్ ఐ హియర్ దిస్ స్పిరిచువల్ జాయింట్,
there is some mystic, unknown, supreme source that continuously, perennially like Ganges, ఆయనకి ఆ సప్లై ఇస్తూ ఉంటుంది. ఆయన అలా మాట్లాడుతున్నారు. ఆయన there is, what is that source? I surrender myself at his feet. ఒకసారి మీరు కూడా ఆయన ప్రవచనాలు, సత్సంగాలు ఇవన్నీ వినండి. అంటే ఈ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్లో తీసుకెళ్ళాలి అంటే మనకి ఈ థియరీ ఒక్కసారి క్లియర్ అయిందంటే మీకు టాస్క్ చాలా ఈజీ అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఈ 2 సర్కిల్స్? ఎవ్రీబడి హ్యాస్ గాట్ దోస్ 2 సర్కిల్స్. సార్కి కూడా ఉంది, మీకు కూడా ఉంది, మేడంకి కూడా ఉంది, అందరికీ ఉంది. ఆ 2 సర్కిల్స్ ఏంటి? 1 సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ద అనదర్ సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటి 2 సర్కిల్స్? సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి? కోల్కతాలో ఎంత హారబుల్ జరిగింది కదా హాస్పిటల్ కేస్. ఇండియాకి మెయిన్ ఒలింపిక్స్లో ఏమో 6-7 మెడల్స్ వచ్చాయేంటి? 500 కోట్లు ఖర్చు పెట్టారు. అన్న లక్నోలో చూసావా ఏం జరిగిందో? అమెరికా ఎలక్షన్స్లో ఏం అవ్వబోతుందో ఏంటో. హ్యారిస్ వస్తుందంటావా? మన కమలా వచ్చేస్తుందంటావా? మొన్న నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అసలు ఎంత ఇండిసిప్లిన్ అండి. అసలు కామన్ పీపుల్కి బేసిక్ సెన్స్ కూడా లేదండి. మేనర్స్ అయినా ఉండాలి కదా. అంత పెద్దగా మొబైల్ సౌండ్ పెట్టుకుని పాటలు వింటున్నాడు వాడు. అసలు ఈ గవర్నమెంట్, అది నాకు అర్థం కాదండి. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుందో. ఆ ఫ్లైఓవర్ ఏంటండి, ఫ్లైఓవర్ పడిపోయే వరకు వీళ్ళు కళ్ళు తెరవరా ఏంటి? క్రాక్స్ నాకే కనిపిస్తున్నాయి, గవర్నమెంట్ కనిపించదా? పెద్ద యాక్సిడెంట్ జరగాల దానికి? ఏ ఛాలెంజ్, ఏ విషయాల్లో అయితే మీరు నేను ఏమీ చెయ్యలేమో మనం దాని మీద చాలా దృష్టి పెడుతుంటాం. అమెరికా ఎలక్షన్స్లో మీరు నేను ఏమైనా చేయగలవా అండి? మోదీ గారు కొంచెం ఏంటి కొంచెం ఇలా చేస్తే ఓకే చెయ్యడు. ఏ విషయాల్లో అయితే మనం ఏమీ చేయలేమో దట్ సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఓకే, మీకు ఒక ఫీలింగ్ ఉంది, ఒక బాధ ఉంది, అలా జరగకూడదు కదా, ఇలా జరిగితే బాగుంది కదా, కానీ అవన్నీ మీరు పరిమితం చేసుకోండి, మీరు సీమితం చేసుకోండి ఒక సర్కిల్లో. దట్ ఈస్ ఆల్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మీ స్కూల్ సంగతే, సార్ మా స్కూల్లో అంతా బాగుంటుంది సార్. ఏం లేదు సార్, జస్ట్ ఒక 5 ఏవీ రూమ్స్ ఇచ్చారనుకోండి, ఒక కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఓకే అవుతుందా మీరు నేను అనుకుంటే? గవర్నమెంట్ శాంక్షన్, గవర్నమెంట్ ఫండ్స్, చాలా విషయాలు ఉన్నాయి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్. ఏ ఏరియాస్లో అయితే మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేమో, మన ఆలోచనతో, మన యాక్షన్స్తో మనం ఏమీ చేంజ్ చేయలేమో, ఆల్ దట్ షుడ్ బి ఇన్ యువర్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మీరు కన్సర్న్ ఉండండి వాటికి. అయ్యో పేదరికం పెరిగిపోతుంది, ఇంకా అయ్యో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గట్లేదు, అయ్యో మంచి హాస్పిటల్స్ వస్తే బాగుంటుంది, ఇవన్నీ కన్సర్న్. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఏ పొజిషన్లో అయితే పని చేస్తున్నారో, ఏ పిల్లలైతే మీ దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే మీ మాట వినగలరో, మీరు ఏ ఏరియాలో అయితే ఒక కాంట్రిబ్యూషన్, ఒక డిఫరెంట్గా ఆలోచించి ఇన్నోవేటివ్గా, ఒక కొత్త రకంగా మీరు ఏదైనా మార్పు తీసుకుని రాగలరో, అవి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఒక ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్లో ఇంతవరకు ఇలా చెప్తూ వచ్చారు, మీరు అందులో ఏదైనా చేంజెస్ తీసుకుని వచ్చే ఏరియాస్ కూడా ఉన్నాయి కదా, అవి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అందరం కలిసి ఆలోచిద్దాం, మనకి సర్కిల్ ఆఫ్ ఏరియా కన్సర్న్ ఎక్కువ ఉందా, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా? కన్సర్న్ నిండిపోయింది, ఫ్లడ్గా నిండిపోతుంది. మొబైల్ ముట్టుకుంటే చాలు అన్ని సర్కిల్ ఆఫ్ కన్సర్న్సే. మీరు నేను చేసేది ఏముండదు. ఆ కన్సర్న్ సర్కిల్ని మనం నింపుకుంటున్నాం. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వేర్ వీ కెన్ introduce some changes, where we are in a position that something good can be done. So that is circle of influence. ఎంత మొండివాడైనా, ఎలాంటి ఇంప్రెషన్ మనకి వాళ్ళ మీద అయినా నవ్వుతాడు సార్. వాడు ఫెయిల్ అయితే నవ్వుతాడు సార్, కరెక్ట్. మనం చేసిన అబ్జర్వేషన్ అంతే, వాడు నవ్వుతాడు అని. వన్స్ ఆ స్కూల్ కాంపౌండ్ దాటి
ఫ్రెండ్స్ కూడా విడిపోయి ఒక్కడే ఆ బ్యాగ్ వేసుకుని ఇంటి వైపు అడుగులు వేస్తాడో ఆ రోజు ఫెయిల్ అయితే ఈ భూ ప్రపంచంలో ఇండియావే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ హ్యూమన్ బీయింగ్కి కూడా సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్ళడు. బట్ వాళ్ళు ఏం చేస్తారు? ఫెయిల్ అయితే అయితే ఏంట్రా ఫెయిల్ అయితే ఏమైంది, ఆ టీచర్ సరిగ్గా చెప్పలేదంటారు. నీకేంటైతే నేను ఫెయిల్ అయ్యా అని నవ్వుతాడు, ఇంకా అందరు ఎక్కువ చేస్తాడు. మనకేం కనిపిస్తుంది ఇందులో? మనకు కనిపించేది రియాలిటీ కాదు. నేను లిటరలీ అబ్జర్వ్ చేశాను, ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కాళ్ళు ఈడ్చుకుని స్లోగా, ఎవరు లేనప్పుడు, ఎవరు ఉన్నప్పుడైనా సరే అయితే ఏంద్రా పోతే ఏంటి మంచుకుని నేను అసలు చదవాలే, నేను చదివితే నెంబర్ 1 అవుతా కానీ నేను చదవాలి అన్నీ చెప్తూ ఉంటాడు. ఎవ్వరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఆయన ఇక్కడి నుంచి అక్కడి వరకు ఇంట్లోకి వెళ్ళాలంటే దగ్గర అరగంట 45 minutes టైం తీసుకుంటాడు. డజంట్ వాంట్ టు గో. ఒక్కసారి మనందరం అనలైజ్ చేద్దాం. మై లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ లిస్ట్ ఆఫ్ అప్రిసియేషన్, మై రైట్ హ్యాండ్ ఈజ్ లిస్ట్ ఆఫ్ క్రిటిసిజం దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ అవర్ లైఫ్స్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. లెఫ్ట్ హ్యాండ్లో అప్రిసియేషన్, ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎంత బాగా చేసేవో. ఇలాంటి పదాలు మనం చేస్తున్న చిన్నతనం నుంచి మనం ఎన్నెన్ని విన్నాం. అండ్ రైట్ సైడ్లో ఉన్న లిస్ట్ ఆఫ్ క్రిటిసిజం, నేను ముందే చెప్పిన వేస్ట్, వాడి మీద ఏం చేసినా ఒకటే వేస్ట్. యాక్చువల్లీ ఏం జరుగుతుంది? అన్ఫార్చునేట్లీ మనం చిన్నతనం నుంచి కూడా మన లెఫ్ట్ హ్యాండ్ లిస్ట్ చాలా తక్కువ ఉంది. మనకి అప్రిసియేషన్స్ ఏమి రాలే. మీరు ఆశ్చర్యపోవచ్చు. టుడే ఈజ్ అగైన్ ఎ సత్యసాయి డివోటీ అండ్ alumni of that prestigious college. Today he is a senior scientist in Geological Survey of India, గవర్నమెంట్లో. ఆయన అన్నారు, నేను 8th క్లాస్ వచ్చే వరకు, సీనియర్ సైంటిస్ట్ టుడే, 8th క్లాస్ వచ్చే వరకు అసలు నేను స్కూల్కి ఎందుకు వెళ్తున్నానా అని నాకు అర్థం కాలేదన్నారు. పిల్లల్లో ఎలాంటి సైకాలజీ ఉంటుంది? ఇంకోటి చెప్పారు, నాకు 8th క్లాస్లో కూడా బీఈడి బెడ్కి డిఈబి బెడ్ డెబ్బని రాస్తూ ఉండేవాళ్ళం. టుడే ఈజ్ ఎ సైంటిస్ట్. తర్వాత ఆ స్కూల్ మాన్పించేసి ఫైనలీ సత్యసాయి గారి పాదాల దగ్గర తీసుకెళ్ళి వేశారు. ఇంకా ఆయన రైజ్ ఈరోజు ఇంకొక చాలా సిగ్నిఫికెంట్ మీడియా ఛానల్, సమ్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్, significant, important and responsibilities are being shouldered by the teachers of this country. ఒక్కసారి టీచింగ్ కమ్యూనిటీ పక్కకు వస్తే the nation will fall down. This is not hyperbolic. There is no exaggeration. That is your contribution. కానీ సరిపోతుందా? అన్నీ నేనే చెప్తాను కదా, అంత గొప్ప పని చేస్తున్నారు అని చెప్పాను, మళ్ళీ సరిపోతుందా అని నేను అడుగుతున్నాను. అందుకే కదండి ఇక్కడ కూర్చున్నాం. సరిపోదు. ఎందుకంటే మీ ఎదురుగా ఉన్న జనరేషన్ మారిపోతుంది అని ఆయన అందరూ మాట్లాడారు, చాలామంది మాట్లాడారు కదా. నేను అందరు చెప్పేది చెప్పను కదా. నేను అందుకే ఏం సఫిక్స్ చేస్తున్నాను, వాళ్ళు మారుతున్నారని చెప్పి మాత్రమే మీరు అనుకుంటున్నారు, కానీ మీరు నేను కూడా మారుతున్నాం కదండి. మనకి వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ లిస్ట్ ఒకసారి తీస్తే, ఈవెన్ టొబాకో చూయింగ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ హ్యాస్ ఆల్సో క్రిప్డ్ ఇన్ టు స్కూల్స్, స్మోకింగ్, బ్యాడ్ వీడియోస్, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నాకు ఒక్క క్వశ్చన్కి మనం అందరం కలిసి ఆలోచించాలి. నాకు ఎప్పుడు ఆచార్య వినోబా భావే చెప్పింది ఒక్క విషయం నాకు చాలా నచ్చుతుంది. ఫ్రీడమ్ ఫైటర్, आओ हम सब मिलकर विचारें, हम क्या थे, हम क्या हैं और हम क्या होंगे. Let us all unitedly come and sit and think what we were, what we are and what we shall be. అదే మనం చేస్తున్నాం. మనం ఇందులో ఆలోచన పెడితే ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ అయితే మనం పిల్లల్లో కనిపిస్తున్నారో, లెట్ us put all that in a line
టొబాకో ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరండి చేసేది? పిల్లల ఏజ్ గ్రూపా, మన ఏజ్ గ్రూపా? పెద్దలు చేస్తున్నారా, చిన్నవాళ్ళు చేస్తున్నారా? ఈ రీల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ అని చెప్పి దాని మీద ఒక ఏ ప్రొహిబిషన్స్ ఏమీ లేకుండా ఎన్ని అవెన్యూస్ అన్నీ ఓపెన్ వైల్డ్ చేసేసింది. పిల్లలకి ఏమైనా పాత్ర ఉందా అండి అందులో? దే ఆర్ ఆల్ విక్టిమ్స్. వెన్ ఎ కేస్ ఇస్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ primarily establishes one thing: నువ్వు ఎక్స్ప్లాయిట్ అయ్యేవా, నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసేవా. సో ఇన్ దిస్ కేస్ పిల్లలు ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. సో దే ఆర్ విక్టిమ్స్. దేర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్, చాలా ప్రైమరీ నీడ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్న ఫ్యామిలీస్. అలాంటి పిల్లలకి మీరు చదువు చెప్తున్నారు. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అన్నా హజారే గారి పేరు మీరు విన్నారా? అన్నా హజారే ఒక లాస్ట్లో కూర్చున్న వాళ్ళకి చాలా సంతోషం ఉంది. అమ్మయ్య మంచి పని అయింది, ఈరోజు మనం లాస్ట్ లైన్లో కూర్చున్నాం. ముందు కూర్చుంటే ఏమేమో ఎప్పుడేం ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా. ఆర్ యు ఆల్ కంఫర్టబుల్? అన్నా హజారే గారు ఏం చేశారంటే, రాలేగాం సిటీలో హీ వాజ్ రిటైర్డ్ ఆర్మీ మ్యాన్. నేను తొందరగానే వచ్చాను, ఆయన మొత్తం రిటైర్ అయిన తర్వాత బయటకు వచ్చాడు ఆర్మీ నుండి. వెరీ స్మాల్ పోస్ట్ హీ హ్యాడ్. ఆయన విలేజ్లో చూస్తే అందరూ ఇక్కడక్కడ కూర్చోవడం. సో వాటర్ ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్తో మనకు సంబంధం లేదు. మనకి వాటర్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ ఏంటి మధ్యలో చేసేది? మనకు చేతులు లేవా, కాళ్ళు లేవా, బ్రెయిన్స్ లేవా? వెన్ ఏ గుడ్ థింగ్ యూ డిటర్మైన్ టు డూ, రిసోర్సెస్ ఆర్ నాట్ ఎ ప్రాబ్లం. ప్రతి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంక్లూడింగ్ నేను ఒకటే అనుకుంటా, నాకు ఇది ఉంటే నేను అద్భుతాలు సృష్టిస్తాను, అది ఉంటే నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు అనే అపోహలోనే మనం బతికిపోతాం. ఏం అద్భుతం సృష్టిస్తావు అనేది నీకు ఎంత క్లియర్ ఉంటే నీకు ఆ రిసోర్సెస్ ఆటోమేటికలీ. రాలేగాం సిటీలో ఆయన ఫైనలీ గవర్నమెంట్స్ కిందకి దిగొచ్చి, మీకు మేము ఫండ్స్ ఇస్తాము, మీరు మీ విలేజెస్ ఇంకా కొన్ని డెవలప్ చేయండి, విలేజెస్ ఇవి అని చెప్పి, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళి ఫైనలీ ఆయన చెప్పారు, మహారాష్ట్రవే నాకు ఎక్కువ, నేను చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను, సో ఐ విల్ కంటిన్యూ విత్ దిస్ అని చెప్పి మాట్లాడారు. ఆయనకి ఫైనలీ చాలా ఏళ్ళు అయిపోయిన తర్వాత మిగతావన్నీ బాగున్నాయి కానీ ఒక స్కూల్ కూడా పెడితే బాగుంటుంది కదా, స్కూల్ బాగుండాలి, మంచి స్కూల్ పెడదాం అని చెప్పి ఆలోచన వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న మనుషులు చెప్పారు, చుట్టుపక్కల ఒక 9 గ్రామాలు ఉన్నాయండి, ఈ 9 విలేజెస్ నుంచి మనం ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా పెడితే బాగుంటుంది అంటే, అదే నేను అనుకున్నా అన్న. ఎంట్రన్స్ టెస్ట్ పెట్టించిన తర్వాత అప్పటికి అన్నా హజారే పీక్ ఆఫ్ ద ఫేమ్లో ఉన్నారు. అలాంటి ఫ్రీడమ్ ఫైటర్, ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్, ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. గవర్నమెంట్స్ దిగి వచ్చే ఆయన మాటలకు అని చెప్పి, ఇలాంటి ఆయన స్కూల్ ఉంటే ఎంతో బాగుంటుందని చెప్పి ఫైనలీ మొత్తం గ్రామాల నుంచి అందరూ అడ్మిషన్స్ కోసం అని చెప్పి ఎంట్రన్స్ రాయించారు. ఎంట్రన్స్ టెస్ట్ రాయించిన తర్వాత ఒక 2 పేజీలతో అన్నా హజారే ముందుకు వచ్చారు. ఏ देखो मेरे पास 2 कागज है, इसमें जितने बचे हैं ఏం చెప్పాడు ఫైనలీ, ఎవరెవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు నాకెందుకు, బాగా చదివేవాడు నాకెందుకు, చదవని వాళ్ళే కదా. బిఫోర్ ఐ గో టు ద క్రక్స్ ఆఫ్ ది సెషన్, ఇంకోటి వచ్చి అమ్మ బాబోయ్ ఇంకొక క్లాస్ కూడా అన్నా. రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ద మైండ్ ఈజ్ విదౌట్, అంటే ఎంతవరకు విందాం, చాలా ఉంది ఆ పోయిటరీ. క్లాస్ రూమ్స్లో మనం అప్లై చేసినప్పుడు ఎలాంటి భయాలైనా సరే, ఇండిసిప్లిన్గా ఉన్నారు, నేను ఉన్న సిచ్యువేషన్ నేను డినై చేయట్లేదు, కానీ భయపెట్టి ఎక్స్క్యూజ్ మీ అక్కడ ఏం జరుగుతుందండి చూసారు, నేను ఇంకా ఏం చేయట్లేదు, నార్మల్గా మాట్లాడుతాను. ఒక ఇన్సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ వస్తుందా రాదా చెప్పండి? నేను ఇక్కడి నుంచి ఇప్పుడు మాట్లాడినా సరే వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్. ఇన్సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ వస్తే ఏమవుతుంది, ఫస్ట్ థింగ్
లెర్నింగ్ చాలా కష్టమైంది చెప్తున్నాం, చాలా ఎనర్జీస్ కావాలి. ఆ లెర్నింగ్ టప్ మన బ్లాక్ అయిపోతుంది. మీకేం దొరుకుతుంది మరి అంటే ఇది మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఒక టీచర్ పాపం 45 minutes లెక్చర్ ఇచ్చిన తర్వాత అడిగారు. ఆయనకు అలవాటు ఉండేది సార్, డిడ్ యూ అండర్స్టాండ్ అని అడుగుతూ ఉండేవాడు టీచింగ్లో. ఆయన అలవాటు అయ్యింది. అయిపోయిన తర్వాత బయట పిల్లలు కనిపిస్తే, సో వాట్ హ్యాపెండ్, హౌ వాజ్ మై క్లాస్ అంటే, ఇట్ వాజ్ నైస్ సార్, అదర్ దెన్ డిడ్ యూ అండర్స్టాండ్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో మరి మనం వాల్యూస్ని టీచింగ్లో ఇన్కల్కేట్ చేసే సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం కదా. సో దాంట్లో ముందు మనకి ఛాలెంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పిల్లల అటెన్షన్ తీసుకోవడంలో ఉన్నాయి. మేజర్ ఛాలెంజ్ పిల్లల్ని మన వైపు మనం అటెంటివ్ చేసుకోవడం. సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, ఈ కంట్రోల్ ఆఫ్ మైండ్, యూ కెన్ ప్లే విత్ పాయిజనస్ స్నేక్స్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే మన మనసు ముందు కామ్గా ఉంటుందో డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ద సిమిలర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. మీరు ఎలాంటి జనరేషన్ని డీల్ చేస్తున్నారో స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 5 ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్, ఐ విల్ నాట్ టెల్ ద నేమ్, హాస్టల్లో ఉన్నాడు పిల్లాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి చేతులు వెనక్కి కట్టుకుని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి పిల్లలంతా. ఆ పిల్లడు ఇలా హాస్టల్కి వెళ్తుంటే వార్డెన్ వాజ్ వెరీ విజిలెంట్. ఆయన ఆపి కమ్అవుట్ అన్నాడు. ఏంటి చేతులు ఇలా పెట్టేవేంటి అన్నాడు. వాట్ సార్, నథింగ్ సార్. చూపించంటే హ్యాండ్స్ చూస్తే రిస్ట్ మీద కట్ మార్క్స్ ఉన్నాయి. ద హాస్టల్ అండ్ ద స్కూల్ ఈజ్ బ్రిలియంట్ స్కూల్. వాళ్ళు ఎంత కేర్ఫుల్ విజిలెంట్గా ఉన్నారు అంటే ఎంత బ్రిలియంట్ సిస్టమ్ తెచ్చినా వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుతాం. అంత డిసిప్లిన్ స్కూల్లో బ్లేడ్స్ ఆర్ నాట్ అలౌడ్, మ్యాచ్ స్టిక్స్ ఆర్ నాట్ అలౌడ్, ఎనీథింగ్ దట్ హార్మ్స్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ స్కూల్లో బెంచెస్ కూడా ఎలా పెట్టారంటే షార్ప్ ఎడ్జెస్ లేకుండా కొంచెం స్లోప్ ఉండేవి, సో దట్ హర్ట్ అవ్వకుండా, పిల్లలకి పరిగెడుతున్నప్పుడు దెబ్బలు తగిలిపోకుండా. అంత కేర్ఫుల్ ఉన్న స్కూల్లో ఈ పిల్లవాడు కట్ మార్క్స్ ఉన్నాయి. పిలిచి బయట అడిగితే ఏంటి కట్ మార్క్స్ ఏంటి ఇది అని చెప్తే, ఎలా చేసుకున్నావు, ఏమీ లేవు కదా, వీఆర్ నాట్ అలవింగ్ ఎనీథింగ్ కదా అంటే, సార్ షార్ప్నర్ ఉంటుంది కదా సార్. షార్ప్నర్ ఎలా దూరుతుంది, ఇక్కడ అవ్వదు కదా అది అంటే, షార్ప్నర్లో కూడా చిన్న బ్లేడ్ ఉంటుంది కదా సార్, షార్ప్నర్ని రాయితో బదలు కొట్టాను సార్ అన్నాడు. అందులోంచి ఆ చిన్న బ్లేడ్ తీసుకుని ట్రై చేశాను. ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళాడు. ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తే వాట్ ఈస్ ద రీజన్ అన్నాడు. చెప్పావు, ఎలా చేసుకున్నావు చెప్పు కదా, ఎందుకు చేసుకున్నావు అని చెప్పి అడిగితే, సార్ హిందీ టీచర్ నన్ను ఎంత కొట్టినా నాకేం ప్రాబ్లం లేదు సార్, కానీ ఏంటి చెప్పు, కానీ గర్ల్స్ ముందు కొట్టదు సార్ అట్లా. 5th క్లాస్ స్టూడెంట్. ఎంత కొట్టినా పర్వాలేదు, హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ హిట్టింగ్. మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో స్ట్రిక్ట్లీ బ్యాన్ చేసినా సరే పిల్లలు ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొట్టినా పర్వాలేదు, బయట తీసుకెళ్ళి కొట్టాలి, గర్ల్స్ ముందు మాత్రం అయితే కొట్టాలి. ఆ పాయింట్ని ఎంత సీరియస్ వరకు వెళ్తే షార్ప్నర్లో ఉన్న బ్లేడ్ని కట్ చేసి ఈ ట్రైడ్ టు కట్ ఇట్ నోస్. ఇంత కాంప్లెక్స్ జనరేషన్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రణామ్స్ టు యూ ఆల్. నేను ఆ వృత్తి నుంచి కొంచెం బయట అడుగు పెట్టి మీతో కొంత ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. డైరెక్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే నేను అంతవరకు చేయట్లేదు. అలాంటి జనరేషన్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఐ డోంట్ నో అబౌట్ యువర్ పర్క్స్, ఎన్వాల్వ్మెంట్, శాలరీ, అదర్. మీరైనా నేనైనా ఈ భూప్రపంచం పుట్టిన ప్రతి వాడు 3 రకాలుగానే నేర్చుకుంటారండి. విని నేర్చుకుంటున్నారు, చూసి నేర్చుకుంటారు, చేసి నేర్చుకుంటారు. నేర్చుకునేకి ఇంకేం లేవండి.
సో ఇప్పుడు మీరు ఏ జనరేషన్ అయితే మీరు డీల్ చేస్తున్నారో లీడ్ చేస్తున్నారో ఆ జనరేషన్లో ఎక్కువ చూసి చేసి నేర్చుకునే వాళ్ళ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 85-90% పెరిగిపోయింది. ప్రిడామినెంట్లీ దే ఆర్ విజువల్ అండ్ కైనెస్థెటిక్ లెర్నర్స్. మీరు బోర్డు మీద ఒక డయాగ్రామ్ గీస్తూ ఉంటే కూడా మీకు కావాల్సిన లెవెల్ ఆఫ్ సైలెన్స్ రాకపోవచ్చు, కానీ కంపారిటివ్లీ చాలా వరకు చూడడం మొదలు పెడతారు. ఎప్పుడైతే టీచర్ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఓకే టుడే సైలెన్స్ వచ్చేస్తుంది సార్, టుడే ఏంటో, లేకపోతే ఓకే కమాన్ పేజ్ నెంబర్ 96, ఓ బాబోయ్ మళ్ళీ మొదలా. So this is the challenge. Teachers are all facing challenge of మీరు ఆడిటరీ లెర్నర్స్ అంటే విని నేర్చుకుంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ద బెస్ట్ ఆఫ్ ద సైకలాజికల్ స్టడీస్ ఇన్ ద వరల్డ్ సేస్, నేను ఒక ఆలోచన ప్రజెంట్ చేస్తూ ఉంటే ఆడిటరీ లెర్నర్స్కి మీ మైండ్ ఆ ఒక్క ఆలోచన విని 7 ఆలోచనల్ని క్రియేట్ చేసుకోగలదు. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే మీ మైండ్ ఆ ఒక్క పాయింట్కి 7. అలాంటిది నేను ఇంకా స్పీడ్ నా బొంబాస్టిక్ స్పీచ్ అంతా ఇచ్చేస్తే ఏమవుతుందండి పరిస్థితి? ఎన్ని ఆలోచనలు. ఓకే, ఈ ప్రాబ్లం పిల్లలదే పెద్ద ప్రాబ్లం అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం మీలో నాలో కూడా దిగిపోయాయండి. సంథింగ్ కాల్డ్ యాజ్ రష్ యాంగ్జైటీస్. మీరు లిఫ్ట్ల దగ్గరికి వెళ్తారు, హోటల్కు, లాడ్జ్కు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్ బటన్ ఒకటి కొట్టారు, 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. కొట్టిన తర్వాత ఏం చేశారు? టైం పడుతుంది కదా రావడానికి, ఇంకో 2 సార్లు కొట్టారా లేదా? ఎందుకుట? ఇంకో 2 సార్లు కొట్టకపోతే రాదా, ఆగిపోతుందా, ఏమవుతుంది? ఒకసారి కొట్టింటే సిగ్నల్ వెళ్ళిపోయింది, ఆ వైర్ కనెక్ట్ అయిపోయింది, లిఫ్ట్ విల్ కమ్ టు యువర్ ఫ్లోర్. అయినా సరే ఆగలేకపోతున్నారు. మరి రిమోట్ కంట్రోల్ టీవీ ఛానల్స్ మీరేం చేస్తున్నారు? ఒక న్యూస్ మీరు ఒక 15 మినిట్స్ వరకు విన్నారా? ఆ పక్క ఛానల్ కూడా ఒకసారి చూసేద్దాం ఏమైపోతుందో అనేది మనలో కూడా వచ్చింది కదా. కొన్ని దేశాల ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కంట్రీస్ లైక్ స్వీడన్, డెన్మార్క్, పిల్లలు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే ఆటోమేటికలీ అన్ని వెహికల్స్ ఆపేసుకుంటారు. పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎవరు అక్కర్లేదు. ఈసారి వీడియో తీస్తున్నట్టు కామన్ పీపుల్, బైక్ మీద ఉన్నవాళ్ళు, వాళ్ళు మొబైల్స్లో రికార్డ్ చేస్తారు, పిల్లలందరూ కలిసి రోడ్ క్రాస్ చేయడం. In the entire history of independent India, of all the educationists in the world I have been hearing for the last 4 decades, the only spiritual giant in this world who addressed children as Daiva Swarupalamaina Pillallara, he is Sri Sathya Sai, the divine children. ఎప్పుడైతే మనకి ఆ భావం ఉంటుందో పిల్లల మీద, రిమైనింగ్ ఆల్ థింగ్ చేంజెస్. మీరే ఆలోచించండి, రేషనల్గా ఆలోచించండి. ఒకే స్కూల్లో పిల్లలు మంచివాళ్ళ కాదా, వాళ్ళు బ్యాడ్ మేనర్స్ ఉన్నాయి, వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళు డిసిప్లిన్గా ఉండరు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు అంతా ప్లాన్ చేసి చూడండి. కొందరు టీచర్ పేరు చాలా గొప్పగా తీసుకుంటారు, కొందరు టీచర్ల పేరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ డిస్క్రిమినేషన్? సంథింగ్ ఈజ్ దేర్ దట్ వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్. ఒక టీచర్ పాఠం చెప్తున్నప్పుడు, ఏంటమ్మా అంటే, మేడం నెక్స్ట్ క్లాస్ కూడా మిమ్మల్ని కంటిన్యూ అమ్మన్నారు అనగానే ఈ టీచర్ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ పిల్లలు బాబోయ్ మళ్ళీ కంటిన్యూ అయింది. అదే ఒక టీచర్ ఇంకో టీచర్ పాఠం చెప్తుంటే, సో చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ కూడా నేనే నెక్స్ట్ టీచర్ కంటిన్యూటీ విన్నారా లేదా? ఎందుకు చేస్తున్నారు పిల్లలు అలాగా? పిల్లలు బయాస్గా ఉంటారా? ఆర్డినరీ ఫిజిక్స్ టీచర్, చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న ఫిజిక్స్ టీచర్, చాక్ పీస్ కింద పడిపోతే ఆయన ఒక స్లిప్పర్, ఒక ఫుట్వేర్ ఇలా తీసేసి ఆ చాక్ పీస్ని ఇలా వేళ్ళతో తీసి ఇలా తీసుకున్నాడు.
లంచ్ బ్రేక్, సాయంత్రం పిల్లల ఆటలన్నీ అవే. వాళ్ళు ఇంకా అడ్వాన్స్మెంట్ తెస్తారు కదా, వాళ్ళు చాక్ పీస్లు విరిచేసి కింద వేయడం, ఇలా పట్టుకోవడం, వాడి మీద చేశాడు. వాడు అటు నుంచి వీడి ఇటు నుంచి. టీచర్ ఏమైనా మహా తప్పు చేశారా? ఏం లేదు. హ్యాజ్ ఈ గాట్ ఎనీ ఇంటెన్షన్ రాంగ్గా వాళ్ళకి తెలియాలి, ఏదైనా నేర్పాలి అని చెప్పి? భారతదేశంలో అలాంటి టీచర్స్ అనేవాళ్ళు ఉండరు. తప్పు నేర్పాలి అని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు భారతదేశంలో ఎవరైనా సరే, ఏ పాఠశాల అయినా సరే, ఎక్కడైనా సరే అలాంటి టీచర్స్ అనేవాళ్ళు ఇలాంటి కర్మభూమిలో, ఇలాంటి దేశంలో పుట్టరు. బ్రిలియన్స్ ఆఫ్ ద టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో రిసోర్సెస్ లేవు అని చెప్పే స్కూల్లో వన్ ఫిజిక్స్ టీచర్ బ్లాక్ గొడుగు, పాత గొడుగులు ఉండేవి కదండి, కొంచెం పెద్దగా ఉంటాయి, అందులో రేడియం స్టార్స్ మార్కెట్లో కొనుక్కొని దాని మీద అంటించి గొడుగు క్లాస్ రూమ్కి తీసుకెళ్తూ ఉంటే చాలామందికి ఈ గొడుగు ఇప్పుడేంటి ఎండల్లో, అంటే ఎండ కోసమా ఏంటో తెలియలేదు ఎవరికి. ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ గొడుగు మొత్తం ఒత్తి ఒక కార్నర్లో నించుంటే పిల్లలందరూ దగ్గరికి వెళ్ళిపోయి అందులో రేడియం స్టార్స్ చూపించి సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత గొప్ప టీచర్స్ ఉన్నారు ఈ దేశంలో. Resource crisis, yes, it is a reality. Ideal environment of teaching, నాకు దొరికినంత టైప్ ఆఫ్ ఆడియన్స్, ఇంత డిసిప్లిన్డ్గా, ఇంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్న ఆడియన్స్ మీకు కూడా దొరుకుతారని చెప్పి దయచేసి ఆశించకండి ఇలాంటివన్నీ. మీరు వెళ్తున్న క్లాస్ రూమ్లో కూడా పిల్లలు అందరూ ఆల్రెడీ అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి ఉండరు. There was a time when టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. టీచర్ ఒక డస్టర్ తీసి, ఇవన్నీ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఇండియన్ టీచర్స్వి, ఒక టేబుల్ మీద టాప్ టాప్ అని 2 సార్లు కొట్టంగానే సైలెన్స్. ఇప్పుడు ఆ టేబుల్ ఎత్తి డస్టర్ మీద కొట్టినా సరే ఏంటి చేంజ్? వాట్ ఈస్ దిస్ చేంజ్? ఎందుకు పిల్లలు అంత మాట్లాడుతున్నారు? వై ద స్టూడెంట్స్ ఆర్ టాకింగ్ సో మచ్? ఇట్ మీన్స్ వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. రెండో ప్రాబ్లం కూడా ఉంది, అది మన దగ్గర నుంచే మూవ్ అవుతుందేమో. ఎందుకు కలుగుతుంది అనే దానికి రేషనల్ కూడా చెప్తాను. ఒక టీచర్ గారు క్లాస్లో పాఠం చెప్తున్న క్రమంలో ఒక ఆయమ్మ ఒక సర్క్యులర్ చేతిలో పట్టుకుని క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి అక్కడి నుంచి ఉన్న తర్వాత ఆ టీచర్ గారు ఏమో రండి లోపలికి అన్నారు. ఆయా ఆ సర్క్యులర్ తీసుకుని, సో చిల్డ్రన్ టుమారో ఈజ్ హాలిడే అని చెప్పి అనౌన్స్ చేయడం, పిల్లలందరూ అరుస్తున్నారు. అందరూ ఆ పిల్లల అరుపులు, వాళ్ళ ఉత్సాహాన్ని గమనించారు, కానీ ఈ టీచర్ లోపల ఉన్న ఉత్సాహం మాత్రం మాలాంటి వాళ్ళు గ్రహించారు. సార్ మీలాంటి వాళ్ళకి తెలియదు సార్, నవ్వుతాడు సార్ ఆడు. ఎస్, నవ్వుతాడు. మీ ఆబ్జెక్టివ్ ఏంటి? నేర్పడం, నేర్పించడం. ఏమవుతుంది అక్కడ? అదైతే రాదు, నాకు మిగతా విషయాలు తెలియదు. భయపడిపోతాడు, లాక్ అయిపోతాడు. నవ్వుతున్నాడు, యాక్సెప్ట్. మీరు ఏ మ్యాథ్స్ అయితే చెప్దాం అనుకుంటున్నారో, ఏ సైన్స్ అయితే చెప్దాం అనుకుంటున్నారో, ఏ లాంగ్వేజ్ అయితే రావాలనుకుంటున్నారో అదైతే జరగదండి, పక్కా, ఖచ్చితం. వేర్ ద మైండ్ ఈస్ విదౌట్ ఫియర్. నేను ఇప్పుడు ఇక్కడ ఇంత అడల్ట్ ఆడియన్స్లో కూడా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చాలా బాగా మానవతా విలువలన్నీ కోల్పోయినాయి, చాలా అరాచకాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు అయితే విద్యార్థులను మానవతా విలువలు చేరుస్తూ గొప్ప ఆదర్శవంతులుగా తయారు చేస్తారనే ఉద్దేశంతో మంచి టాపిక్ సత్యసాయి సమితి వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది సార్. మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయుడు రోల్ మోడల్గా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. మనం అందరం రోల్ మోడల్గానే వ్యవహరిస్తున్నాము.
కానీ ఫ్రస్ట్రేషన్. లేవు ఎక్కడ వెళ్ళినాం. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ లవ్ ఐ ఫెల్ట్. ఇంకా ద వాయిస్ మాడ్యులేషన్ సార్ కంటిన్యూడ్ త్రూ అవుట్ ద సెషన్ మొత్తం తను కంటిన్యూ చేసిన వాయిస్ మాడ్యులేషన్ మనము క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ విల్ సక్సీడ్. ఇంకా మధ్య మధ్యలో దోస్ పాజెస్ ఆర్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లల అటెన్షన్ని మనం గ్రాప్ చేయగలుగుతాం. సమాజం కూడా వీళ్ళు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పేసి మరి బలంగా నమ్ముతున్నారు. ఈ యొక్క సాయిరామ్ ఈ యొక్క విద్యా బోధనలో మానవతా విలువలు అనేటువంటి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఎవ్రీ టీచర్ మరి తరగతి గదిలోనే ఒక విద్యార్థి భవిష్యత్ అనేది రూపుదిద్దుకుంటుంది అంటారు. కాబట్టి మనమందరం కూడా తరగతి గదిలోకి వెళ్ళే ముందు మనలందరినీ కూడా ఒకసారి మనం నిశ్చితంగా మనం పరిశీలించుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆచరణ యోగ్యమైన స్వామి అంటారు కదా, మనం స్టేజ్లోకి 100 చెప్పొచ్చండి, కానీ ఆచరణలో పెట్టేవి ఎవరైతే ఆచరణలో పెట్టేవాడే ఆచార్యుడు అన్నారు. కాబట్టి మనమందరం చెప్పేటటువంటి విషయాలను ఫస్ట్ మనం ఆచరిస్తున్నామా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం కూడా క్వశ్చన్ వేసుకోవాలి. కాబట్టి మనం విద్య అంటే ప్రవర్తనలో మార్పు. మరి మన ప్రవర్తన ఈ రోజుకు అంటే ముందు అంటే నిన్నటి వరకు మన ప్రవర్తన, ఈ రోజు నుంచి మన ప్రవర్తనలో మార్పే మరి ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఈ విద్యకు పరమార్థం. కాబట్టి మరి మనం ఎన్నో ట్రైనింగ్స్ ప్రభుత్వ పరంగా క్లిప్పులని, క్లాపులని, లిప్పులని, మనం ఎఫ్ఎల్ఎన్ అని చెప్పేసి రకరకాల శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ శిక్షణ పైన ఎలాంటి అభిప్రాయం ఉందో మనందరికీ తెలుసు. మరి ఇట్లా మీరు ఇక్కడ స్వతహాగా ఈరోజు ఇంత మంచి విద్యను ఆత్రేయ గారి ద్వారా పొందారు కాబట్టి మరి మీరు అందరి లోపల అట్లాంటి చలనం కనిపించింది. కాబట్టి మీకు అందరికీ ముఖ్యంగా సత్యసాయి సేవా సమితి వారికి జిల్లా విద్యాశాఖ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే సత్యసాయి సేవా సమితి సాయిబాబా సార్ ఆధ్వర్యంలో మరి విద్యాశాఖ నుంచి మొన్ననే సుమారుగా ఒక 500-600 మంది పైన మహిళా ఉపాధ్యాయులకు మరి నాకు సార్ చెప్పిన దాంట్లో నాకు చాలా అంటే నచ్చినవి. దేశంలో అతిపెద్ద సమస్య ఏంటి అని అడిగినప్పుడు ఎంత చదువుకుంటే పీపుల్ అంత హార్డ్ అవుతున్నారని నిజం. విద్యార్థిని ప్రేమతోన మనం అంటే ఇష్టంగా చెప్పాలి, అయిష్టంగా కాకుండా ఇష్టంతో బోధించినప్పుడు ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాం. 45 నిమిషాల్లో ఓ పాఠం చెప్పినంటే వాడు ఇంటి దగ్గర పోయి స్నానం చేస్తున్నా భోజనం చేస్తున్నా అదే పాఠం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక పాఠం చెప్పినట్టే ఆ పాఠం మొత్తం అరే తల్లిదండ్రులు అనుకోవాలి, పిల్లాడు ఎంత మంచి విషయాన్ని తెలుసుకొని వచ్చాడు అనుకోవాలి. ఇంకో విషయం మనం అది ఆనందం అప్పుడు దొరుకుతుంది. ఇంకోటి కమ్యూనికేషన్స్, విద్యార్థి కమ్యూనికేషన్స్ ఎప్పుడు వస్తామండి? ఫస్ట్ వి షుడ్ షెడ్ అవే యువర్ ఈగోయిజం. What we got in us as a teachers, as a elders, as a parents, we got some egoism. Our egoism protect, but we should enter into the children's level. టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ సాయిరామ్ టీం ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకోవడంలో నేను అనుకుంటున్నది ఏంటంటే సమాజంలో ఫ్రూట్ని డెవలప్ చేయడం కాదు, రూట్ని డెవలప్ చేయాలి. ఫ్రూట్ని క్వాలిటీగా అందించడం కాదు, రూట్ని క్వాలిటీగా అందించాలి. ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా సాయిరామ్ చెప్తూ మరి ఇచ్చేసిన మన అతిథి అయినటువంటి ఆత్రేయ గారికి కూడా చక్కటి విలువలతో కూడినటువంటి విషయాలని మన అధ్యాపక బృందానికి అందరికీ కూడా వివరించడం చాలా కృతజ్ఞతలు. మరి ఇక్కడ నిజంగానే మన సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని బృందాలందరూ కూడా చాలా మటుకు ఈ విలువలతో కూడిన విద్యలు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన ఇక్కడ అమ్మాయి కవిత మాట్లాడారు కదా, ఆ అమ్మాయి నిజంగా చిన్న ప్రైమరీ స్కూల్కి వెళ్తారు, ఏమైపోతారంటే ఆధ్యాత్మికంగా ప్లస్ మరి తన చిన్న చిన్న వాల్యూస్తో కూడి ఆ పిల్లలకి మైండ్లో పడే విధంగా ఆమె యూట్యూబ్లో నేను అటువంటి ఉపాధ్యాయులు మీరు పూజనీయులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అధిదేవోభవ. మిమ్మల్ని పూజించినట్టు ఇంకోని పూజించారు. ఇంకొకరు వైద్యు నారాయణ హరి అన్నారు. వైద్యుని కూడా మన భగవంతుడు నేను ఉపాధ్యాయుని అన్నట్టు ఎంత బాగుండేదని నిజం చెప్తున్నా. మీరు మామూలుగా అనుకోవచ్చు, మీరు టీచర్ ప్రొఫెషన్ యాంత్రికంగా మీరు డ్యూటీ చేస్తున్నారు. బాబా వారు చెప్పారు, ఉపాధ్యాయునిగా వృత్తి చేయడం అనేది భగవంతుని యొక్క
तन्नः सर्वः प्रचोदयात्। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ साई मन मंदिर में। अखंड ज्योति जलाओ साई मन मंदिर में।